ఈ యొక్క దినాన ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో నుండి మన పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో పౌలు యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం, తాను చెరసాల్లో ఉన్నప్పటికీ తాను ఆనందిస్తూ ఉన్నాడు. ప్రభువులో తాను ఆనందిస్తున్నటువంటి విధంగానే ఫిలిప్పీ సంఘస్థులు ఆనందించేటువంటి వారుగా ఉండాలని ఈ మాటలు రాస్తూ వచ్చాడు. వారి మధ్య అనేకమైన కారణాల చేత ఆనందం అనేది కొరబడింది. తాను చెరసాల్లో ఉండడాన్ని బట్టి బావులు దొక్కిస్తూ ఉండొచ్చు. రెండవదిగా వారి మధ్య లేకపోయినటువంటి ఐక్యత, వారు కలిసి ఉండలేనటువంటి విధానం, ఒకరితో ఒకరికి పొసగనటువంటి స్థితిని బట్టి ఆనందం అనేది వారి మధ్య కలగడం లేదు. సో వారు ఐక్యంగా ఏ విధంగా కొనసాగాలో, ఆనందంగా వారి జీవితాన్ని ఏ విధంగా జీవించాలో తెలియజేస్తూ 2వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. మనందరి జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఆనందానికి దూరంగా జీవితాలు సాగుతూ ఉన్నాయి. ఐక్యత అంటే అర్థాన్ని మర్చిపోయినటువంటి వారమై ఇటు కుటుంబాల్లో, సంఘాల్లో జీవితాలు గడిపేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. ఏం చేయాలి? ఐక్యత కలిగి ఉండాలంటే, ఆనందంగా జీవితాన్ని కొనసాగించాలంటే ఏ విధంగా మనం జీవించాలి అనేదానికి అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తున్న సమాధానాన్ని చూద్దాం. ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక. ఇంగ్లీష్లో డూ నథింగ్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్ యాంబిషన్. డూ నథింగ్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్ యాంబిషన్ అంటే కక్ష చేతనైనను, లేదా ఇంకొక మాటలో చెప్పాలంటే స్వార్థపూరితమైనటువంటి రీతిలో ఏ కార్యక్రమానికి పూనుకోవద్దు అని చెప్తూ ఉన్నాడు. మన జీవితంలో స్వార్థం అనేది నిండుగా కలిగినటువంటి వారంగా ఉంటాం. స్వార్థము లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? స్వార్థం అనేది ఎన్ని పాళ్ళు మనం కలిగినటువంటి వారంగా ఉన్నాం. మన కార్యాలన్నీ కూడా స్వార్థపూరితమైనటువంటి కార్యాలుగానే కనబడటం లేదా? ఎవరి స్వార్థము వారు చూసుకోవడాన్ని బట్టి, ఈ పని చేయడం ద్వారా నాకు కలిగేటువంటి లాభం ఎంత అని ప్రతి వ్యక్తి ఆలోచిస్తూ, తాను ఆలోచించిన తర్వాత తనకు లాభం ఉంది అనుకుంటే అడుగేయగలుగుతున్నాడు. ఎవరి లాభాన్ని వాళ్ళు ఆశిస్తూ, ఎవరి సొంత కార్యములను వారు చూసుకుంటూ, వారు చేస్తున్నటువంటి పనులను బట్టి వారి వలన ఇతరులకు ఏమాత్రం ఆనందం లేదు. వారి ద్వారా ఇతరులు ఆనందాన్ని కోల్పోయేటువంటి వారుగా ఉన్నారు. స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వారు కూడా ఆనందానికి చాలా దూరంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు. కారణం ఏంటంటే, నెగిటివ్ విధానంలో వారు ఆనందాన్ని కోరుకుంటున్నారు కాబట్టి దాన్ని తాత్కాలికంగా అనుభవిస్తున్నారే కానీ సంపూర్ణంగా అనుభవించలేని వారుగా ఉన్నారు. చాలామంది కక్షతో కార్యాలు చేసేటువంటి వారుగా ఉంటారు. మంచి ఉద్దేశాలతో చేయబడినటువంటి ఏ పనైనా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అది ఎవరికైతే చేరాలో వారికి చేర్చబడుతుంది. వారికి వీరికి ఖచ్చితంగా ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కానీ మంచి ఉద్దేశాలతో ఆ పని చేయబడకపోయినప్పుడు, మంచి ఉద్దేశానికి భిన్నంగా ఒక వ్యక్తి మీద కక్షతోనో, లేదా నిస్వార్థమైన జీవితాన్ని విడిచి తనకే లాభం కలగాలనో, ఇంకెవరికి దీనివల్ల లాభం ఉన్నా లేకపోయినా తాను మేలు పొందితే చాలు అనుకొని అడుగులు వేసేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు ఐక్యతను సంఘాల్లో మనం కలిగించలేం. ఐక్యతను కుటుంబాల్లో మనం కలిగి ఉండలేం. పౌలు గారు చెరసాల్లో ఉన్నటువంటి కారణాన్ని బట్టి చాలామంది ఆయన మీద కక్షతో సువార్తను ప్రకటించడానికి ముందుకొచ్చారు. ఆయన మీద చెడ్డ విషయాలు ప్రచారం చేయడానికి, ఆయన మీద కలహాన్ని
వారు కలిగి ఉన్నటువంటి కలహాన్ని సువార్త ప్రకటన చేత వ్యక్తం చేయడానికి ముందుకు వచ్చారు. అదే అంటున్నాడు ఆయన, కొంతమంది అసూయతోటి, కొంతమంది కలహ బుద్ధితోటి, మరికొంతమంది మంచి బుద్ధితోటి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మనుషులు కార్యాలను మాత్రమే చూస్తారు, కానీ దేవుడు ఆ కార్యానికి వెనక ఉన్న ఉద్దేశాన్ని కూడా చూస్తాడు. ఏ ఉద్దేశంతో వీరి పనికి పూనుకున్నారు? చాలాసార్లు ఒక వ్యక్తి మీద మనకున్నటువంటి కక్షను బట్టి ఇంకొక వ్యక్తికి సహాయం చేస్తూ ఉంటాం. ఒక వ్యక్తి మీద మనకున్నటువంటి కోపాన్ని బట్టి, పగను బట్టి ఇంకొక వ్యక్తికి సహాయం చేసి మంచి కార్యం చేసినట్టుగా ప్రజల దృష్టిలో కనబడతాం, కానీ మన హృదయానికి తెలుసు మనం ఏ ఉద్దేశంతో ఆ కార్యాన్ని జరిగించిన వారంగా ఉన్నాం. ఆలోచన చేయాలి. నీ జీవితంలో, మన జీవితాల్లో అలాంటి సందర్భాలు ఉన్నాయా? మనం మాట్లాడే మాటలు, ఇచ్చేటువంటి ప్రోత్సాహం, ఇచ్చేటువంటి ధనం, చేసేటువంటి ఏ కార్యమైనా స్వార్థపూరితంగానే చేస్తూ ఉన్నామా? కక్షతో జరిగించిన కార్యాలు ఎన్నో. కయ్యూను హేబేలును చంపాడంటే కక్ష మూలంగానే. యాకోబు కుమారులు షెకెము ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ చంపారంటే అది కూడా కక్ష మూలంగానే. ఈ రీతిగా అనేక మంది కక్షతో కార్యాలు నెరవేర్చుకునేటువంటి వారుగా ఉన్నారు. వారి స్వార్థమే వారికి అర్థమవుతూ ఉంది. వారి స్వార్థాన్నే వారు కోరుకుంటూ ఉన్నారు, కానీ వారు ఆ రీతిగా ప్రవర్తించడం ద్వారా వారి సహోదరులకు కలిగేటువంటి నష్టాన్ని అంచనా వేయలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. నేను ఈ మాట మాట్లాడితే, నేను ఈ రీతిగా ప్రవర్తిస్తే నా ప్రవర్తన ద్వారా నా హృదయం సంతోషంగా ఉంటుందేమో, కానీ నా ప్రవర్తన ద్వారా నా ఎదుటి వ్యక్తి ఎంతగా బాధపడతాడు అనేది ఒక వ్యక్తి గ్రహించకపోయినటువంటి కారణాన్ని బట్టే ఆ కుటుంబంలో ఆనందం ఉండట్లేదు. ఆ కుటుంబంలో ఐక్యత దూరం అయిపోతూ ఉన్నది. ఆ సంఘము విచ్ఛిన్నమవడానికి వీరు చేసినటువంటి స్వార్థపూరితమైనటువంటి క్రియలు కారణమవుతుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు మాట్లాడుకోవడం, ఎవరికి ఇష్టం వచ్చిన తలంపులు వాళ్ళు తలంచడం, ఎవరికి ఇష్టం వచ్చిన కార్యాలకు వాళ్ళు పూనుకోవడం. ఈ విధమైనటువంటి కార్యము నేను చేస్తే, ఈ విధమైన మాట నేను మాట్లాడితే, ఈ విధమైన ప్రవర్తన నేను కలిగి ఉంటే నా కుటుంబానికి నేను ఎంతగా నష్టాన్ని చేకూర్చుతున్నానో, నా సంఘానికి నేను ఎంత నష్టాన్ని చేకూర్చుతున్నానో, నా తోటి వారికి నేను ఎంత నష్టాన్ని చేకూర్చుతున్నానో, నా పొరుగు వారికి నేను ఎంత భారంగా మారుతున్నానో అని కొంచెమైనా ఆలోచన లేకుండా చేసేటువంటి పనులను బట్టే మనము దేవుని దృష్టిలో దోషులమవుతూ ఉన్నాం. సొంత లాభం కొంతైనా మనం మానుకునేటువంటి వారంగా ఉండాలి. స్వార్థము దేవుని యొక్క పిల్లలుగా మనకేమాత్రము పనికిరాదు. స్వార్థాన్ని విడిచిపెట్టి మనం మన యొక్క జీవితాల్లో ముందుకు కొనసాగాల్సి ఉంది. నిస్వార్థమైన జీవితమే మనకు కావాలి. కాబట్టి ఆలోచన చేయండి, నీ జీవితంలో ఇప్పటి వరకు కక్షపూరితమైనటువంటి కార్యాలే చేసావా? స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని జీవించావా? స్వార్థముతో నిండినటువంటి మాటలే మాట్లాడావా? నువ్వు మాట్లాడిన మాటలో లాభం నీకేనా? పక్కవాడికి ఏమైనా ఉందా? నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో లాభం నీకేనా? లేకపోతే నీ పొరుగువాడికి కలిగేటువంటి నష్టాన్ని గురించి కూడా ఆలోచన చేస్తావా? ప్రతి అంశంలో కూడా మనకంటే ఎక్కువగా మన యొక్క సహోదరుల విషయంలో పట్టించుకునేటువంటి వారుగా ఉండాలి. కారణం, తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ అదే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము. నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి వారంగా మనం ఉన్నప్పుడు మన పట్ల ఎంత శ్రద్ధ మనం తీసుకుంటున్నామో మన పొరుగువాని పట్ల అంతే శ్రద్ధ తీసుకొని అడిగేసేటువంటి వారుగా ఉంటాం. పొరుగువాని పట్ల అంతే శ్రద్ధ మనం తీసుకున్నప్పుడు స్వార్థపూరితమైన ఉద్దేశాలు మనం కలిగి కక్షతో కూడినటువంటి కార్యక్రమాలకు పూనుకునేటువంటి వారంగా ఉండం. ఒకవేళ అటువంటి జీవితంలో నువ్వు ఉన్నట్లయితే ఈ దినాన్ని మాటలు వింటూ ఉండగా ఆ జీవితాన్ని విడిచిపెట్టడం మంచిది. ప్రభు పాదాల యొద్ద క్షమాపణ కోరుకోవడం మంచిది. అయ్యా,
కక్షపూరితమైన రీతిలో నేను వ్యవహరించాను. స్వార్థపూరితమైనటువంటి కార్యాలే చేశాను. ఈ కార్యాల ద్వారా మనసులో సంతోషాన్ని తాత్కాలికంగా అనుభవించానే కానీ నిజమైన ఆనందానికి దూరంగా బ్రతికాను. ఎంతోమంది నా జీవితం ద్వారా, నా మాటల ద్వారా నేను బాధ పెట్టాను. కానీ ఈ యొక్క దినాన నా యొక్క స్వార్థాన్ని నేను విడిచిపెట్టి, కక్షపూరితమైనటువంటి కార్యాలను విడిచిపెట్టి నేను నీ వైపు తిరగడానికి ఇష్టపడుతున్నాను. నన్ను క్షమించు, నన్ను నీ యొద్దకు చేర్చుకో అని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభువు నీ యొక్క పాపమును క్షమించి నీకు మంచి లక్షణాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. నీ స్వార్థమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఆయన నీకు సహాయం చేసేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ దినమంతా ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. మన జీవితంలో నిస్వార్థమైన జీవితాన్ని ఈ దినము జీవించేవారుగా ఉందాం. ఈ దినమంతా నీ యొక్క మనసులో ఇదే మాట మెదలాడాలి. కక్షతో కూడిన కార్యాలు కానీ, స్వార్థంతో కూడినటువంటి కార్యాలు కానీ నా జీవితంలో కనబడకూడదు. నా జీవితంలో వాటికి నేను దూరంగా ఉండాలి అనేటువంటి ఆలోచననే దినమంతా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు కొనసాగేటువంటి వారుగా ఉందాం. అట్టి కృప ప్రభువు మనకు దయచేయనుగాక. ఆమేన్. సర్వోన్నతుడైన తండ్రి, ఈ యొక్క లోకంలో మేము ఏ విధంగా జీవించాలో మీరు మాకు నేర్పించిన విధానం కొరకే వందనాలు. స్వార్థపూరితమైన జీవితాన్ని మాలో నుంచి తొలగించండి. నిస్వార్థమైన బ్రతుకు మాకు అనుగ్రహించండి. కక్షతో ఏ కార్యాలకు పూనుకునేటువంటి వారంగా, ఏ కార్యాలనైనా చేసేటువంటి వారుగా మేము ఉండగా ప్రభువా, నీ యొక్క వాక్యం ఏ రీతిగా అయితే బోధిస్తుందో ఆ రీతిగా నడవడానికి సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా పశ్చాత్తాపడుతున్నటువంటి ప్రతి వ్యక్తిని నీ యొద్దకు తిరిగి మీరు చేర్చుకోనండి. వారి జీవితాలు కట్టబడిలాగున, కుటుంబాలు కట్టబడిలాగున, సంఘాలు కట్టబడిలాగున సహాయం చేయండి. సంఘాల్లో ఐక్యతకు మేము కారణం అవ్వాలి, కానీ సంఘాలు విచ్ఛిన్నం చేయబడడానికి, కుటుంబంలో ప్రభువా శాంతి సమాధానాలు లేకుండా పోవడానికి మేము కారణం కాకున్నట్లుగా సహాయం చేయండి. నీ బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాలను మీరే నానాటికి సరిచేసి ప్రభువా నీ రాకడ కొరకై సిద్ధపరచమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిస్వార్థమైన జీవితాలను జీవించి మనం ప్రభువును గర్పరచున్నట్లుగా ఆయన మనల్ని దీవించునుగాక. ఆమేన్.